జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగు పెడతాడంట, అప్పుడు దాకా అసెంబ్లీకి రాడంట. కరెక్టే ఆ నిర్ణయం తీసుకోవడం? జీతం తీసుకుంటున్నావు, వాళ్ళ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలిగా, ఇది కాదు ఇదని చెప్పాలిగా, అది ఏం లేదు. ప్రతిపక్ష హోదా ఉన్నా మెజార్టీ ఎక్కువ వచ్చినా మెజార్టీ తక్కువ వచ్చినా కంపల్సరీ అనేది మనం ఎన్నుకున్నాం కాబట్టి రావాల్సిందే, అది న్యాయం. నాది ఇంతే అంటే మనం చెప్పేది ఏం లేదు. వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి కాదు కండి, ఏ కాడికి వాళ్ళ ఉలికి కాపాడుకొని వాళ్ళ ఆశలు కాపాడుకోవటానికి మామూలు పనులు చేశారా? ప్రతిపక్ష హోదా లేదు రాదని ఆయనకు తెలుసు, కానీ ఏంటంటే ఇప్పుడు దాకా అదే చెప్పుకుంటూ వచ్చాడు, ప్రతిపక్ష హోదా నాకు ఇస్తే వస్తానని. ఎలా ఎవరు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ మాట చెబుతున్నాడు. మరి పోయినసారి చంద్రబాబు నాయుడిని అవమానించిన తర్వాత మళ్ళీ ఆయన రాను, మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వస్తానన్నాడు, అట్టాగే వచ్చాడు. మరి నువ్వు కూడా వచ్చి నీకేదన్నా అవమానం జరిగితే ఆ పని చెయ్యి. ప్రజలు నువ్వు పోయేదో ఆ అసెంబ్లీలో బగలదెత్తావనే కానీ నేను ఎన్నుకుంది, మరి పోకపోతే ఇంకా దానికి అర్థం ఏముంది? మరి ఇంకా నువ్వు ఇంకా చేతగాని సవటం అయినట్టే కానీ అక్కడ